క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా వందనాలు. ప్రభువైన యేసు శిలువ మీద పలికిన 7 మాటల్లో ప్రతి మాట కూడా చాలా విలువైనది. మన జీవితాలకు వాటిని ఎప్పుడూ కూడా మనం అన్వయించుకుంటూ దానికి తగిన విధముగా దేవుని బిడ్డలుగా మనము జీవించవలసి ఉంటుంది. 6 గంటల పాటు ఆయన శ్రమపడ్డాడు. ఈ యేసు మరణానికి ముందు చెప్పినటువంటి చివరి మాటలు. ఇవి సువార్తల్లో మాత్రమే ఉంటాయి. 7 మాటలు కూడా 4 సువార్తలలో ఉండవు. 4 ఒకే చోట ఉండవు. 4 సువార్తల్లో ఒక్కొక్కటి కొన్ని సువార్తల్లో, కొన్ని గాస్పెల్స్‌లో ఉంటాయి. నలుగురు గాస్పెల్ రైటర్స్ కూడా ఈ 7 మాటల్ని ఒకే సువార్తలో రాయలేదు. కాబట్టి వాటన్నిటిని మనము సేకరించుకొని 7 మాటలుగా ధ్యానం చేస్తూ ఉంటాం. సో, ఈ సిలువ పైన పలికినటువంటి 7 మాటల్లో మొదటిది క్షమాపణ ఇక్కడ. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. దీనికి మూల వాక్యము 23:34లో ఉంది. ఈ మాట చూస్తున్నప్పుడు జీసస్ ఈస్ బోదరింగ్ అబౌట్ ది పీపుల్ దేర్ హూ ఈస్ క్రూసిఫైయింగ్ హిమ్. యేసు ప్రభువుని శిలువ మ్రాను మీద హింస పెడుతూ ఆయనను చంపచూచున్నటువంటి యూదుల గురించి ఆయన బోధరవుతున్నాడు. ఎందుకంటే శిక్ష వారి మీద తీవ్రంగా ఉంటుంది కనుక, మరి వారిని పనిష్ చేయకుండా ఉండేటువంటి విధంగా, దేవా వీరు ఏమి తప్పు చేస్తున్నారో వీరికి తెలీదు గనుక వీరిని క్షమించండి అని అంటున్నాడు. అంటే హీ ఈస్ వర్రీడ్ అబౌట్ ది పీపుల్ హూ ఆర్ క్రూసిఫైయింగ్ హిమ్. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు యేసుప్రభు ఎప్పుడు కూడా. సమాజం గురించి, మనుషులందరూ రక్షణ పొందాలని. వారేమంటారంటే నువ్వు మాకేమి చెప్పక్కర్లేదు. నీ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండాలని కేకలు వేస్తా ఉంటారు. అయినా వీరిని క్షమించమని అంటా ఉంటాడు. నీ క్షమాపణ ఏమొద్దన్న విధముగా యూదులు ఉంటారు. సో, ప్రభువు ఇక్కడ మొదటి మాట భయంకరమైనటువంటి మాట, భయంకరమైన వేదన అనుభవిస్తూ కూడా ఆయన ఇతరులను క్షమించమని, తనను బాధ పెట్టేవారిని క్షమించమని ఆయన చెబుతున్నాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసు ప్రేమిస్తున్నాడు. చివరి వరకు వాళ్ళని క్షమించమని ఆయన చెప్పాడు. వాళ్ళ పాపాల వల్ల వాళ్ళు శిక్షింపబడేటువంటి పరిస్థితి రాకుండా ఉండేటువంటి విధముగా ప్రార్థన చేశాడు. వాళ్ళు అంగీకరిస్తే క్షమించబడతారు. ఈ మొదటి మాట నుంచి మనము నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, ఫర్గివ్ అదర్స్. మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి లార్డ్స్ ప్రేయర్‌లో ప్రభువు నేర్పిన ప్రార్థనలో మనము కూడా ఏమంటామంటే, మేము ఇతరుల పాపములను క్షమించు ప్రకారము మా పాపాలను క్షమించమంటాం. క్షమాపణ అనేది కూడా లార్డ్స్ ప్రేయర్‌లో మనం చూస్తా ఉంటాం. కనుక మనలో ఒక రకమైన మార్పు రావాలి. ఒక కఠినమైన మనసులుంటాయి మనకి. యేసు ప్రభువుని నమ్మిన మనలో దేవుడు చెప్పిన విధంగానే నడవాలనేటువంటి విధానంలో ఉండరు చాలామంది క్రైస్తవులు. గ్రాడ్యుయల్‌గా మినిస్ట్రీలో పెరుగుతున్న కొద్దీ, సేవలో పెరుగుతున్న కొద్దీ, విశ్వాసంలో పెరుగుతున్న కొద్దీ కొన్ని లక్షణాలు మీకు రావాలి. చాలామంది మీలో మార్పుని నేను చూశాను. గత 25 సంవత్సరాల్లో చాలామంది చాలా చక్కగా మార్పు చెందారు. క్షమాగుణాన్ని కూడా డెవలప్ చేసుకున్నారు. అంటే మనము వీ హావ్ టు ఫర్‌గివ్ అదర్ ఫాల్ట్స్. బికాజ్ వి ఆర్ రిక్వెస్టింగ్ అవర్ లార్డ్ టు ఫర్‌గివ్ అవర్ సిన్స్. ఆయన మన పాపాలను క్షమించకపోతే మనము దేనికి దే మ దే మన పరలోకంలో ప్రవేశించే విధానంలో మన జీవితం ఉండదు. ఆ పాపాలు చివరి వరకు ఉంటాయి. అయితే క్షమాపణ ద్వారా మనము ఆయన నమ్ముట ద్వారా నీతిమంతులవుతాం. కొండ మీద ప్రసంగంలో ఒక ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, మీ శత్రువులను ప్రేమించండి అంటాడు. మీ తండ్రికి కుమారులుగా ఉండే శత్రువులను ప్రేమించండి అంటాడు. మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అంటాడు. మనము ఒక ఉదాహరణ చూసాం. గ్రహాం స్టెయిన్స్, తిమోతి ఫిలిప్ చిన్న కుమారులు వాళ్ళు సజీవ దహనం అయిపోతున్నప్పుడు కూడా
వాళ్ళ అయిపోయిన పరిస్థితుల్లో గ్రాహం స్టెయిన్స్ తల్లి సహనాన్ని చూపి వీరి పాపాలను క్షమించమని అంటుంది ఆమె. శిక్షించమని ఏమి అందరు. దెబ్బకి దెబ్బ, కక్ష కక్ష అనే విధానంలో క్రైస్తవ్యము లోకానికి భిన్నంగా ఉంటుంది. మనము ఈ లోకములో ఈ కక్ష తీర్చుకోవడం, పగ తీర్చుకోవడం అనేది ఉంటుంది. యేసుప్రభు అంటాడు, "పగ తీర్చుకొనుట నా పని" అంటాడు. మీరు ఎవరి మీద పగ తీర్చుకోవద్దని. కాబట్టి ఈ కోపాలు, కక్షలు ఇయన్నీ కూడా ఉండవు. క్రైస్తవ్యంలో ఉండకూడదు. హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇది మన కొండ మీద ప్రసంగంలో గంట ప్రసంగం దీన్ని మనం విని ఉన్నాం. సో, యేసుప్రభు సిలువ మీద పలికినటువంటి మొదటి ప్రసంగం సారాంశం ఏంటంటే, ఈ దేవుడు మనలను క్షమించున్న ప్రకారము ఇతరులను కూడా మనం క్షమించాలి. అంతేకాకుండా కొండ మీద ప్రసంగంలో హింసించు వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఆ విధముగా ఇతరుల పట్ల నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నటువంటి విధానంలో క్షమాపణ కూడా కలిగి ఉండాలి. క్షమాపణ ఒక చిన్న ఆహ్, లెక్క చెబుతా ఉంటారు. దేవుని యొక్క లెక్క. ఒకే ఒక సిలువ 3, 3 మ్రానులు, 3 మేకులు, అటొక చెయ్యి మీద ఒక మేకు, ఇటువైపు ఒక మేకు, మొత్తము 3 మేకులు, ఒక సిలువ కలిపి ఫోర్‌గివెన్ ఉందంటే ఫర్‌గివెన్. ఈ యేసు ప్రభు శిలువ మ్రాన మీద వేలాడబడడం బట్టి, విలువైన రక్తం చిందించడం బట్టి, దాన్ని నమ్మడం బట్టి నువ్వు క్షమించబడుతున్నావు. కనుక ఇతరులను కూడా నువ్వు క్షమించు. క్షమాపణకి 5 రకాలైనటువంటి చిట్కాలున్నాయి. ఇతరులను మీరు ఇతరులను ఎప్పుడు కూడా గాయపరచకండి. క్షమించవలసొస్తే క్షమించేయండి. ఇతరులను మీరు క్షమాపణ చేసే విషయంలో మీరెప్పుడు కూడా వెనకంజ వేయవద్దు. ప్రతీకారము తీర్చుకోవద్దు. చెడుకు చెడు, కీడుకు కీడు లాంటివి మీ మనసుల్లో ఉండకూడదు. ప్రభువు మీలో కోపం ఎక్కువుంటే కోపము నుంచి ప్రభువు మిమ్మల్ని విడుదల చేయమని అనుదినము ప్రార్థన చేయండి. మిమ్మల్ని బాధపెట్టే వారికి అంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మళ్ళా రెండవ మాటలోకెళ్ళిపోతున్నాం. నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటి మాట రెండవ మాట. ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే యేసు ప్రభువును సిలువేస్తున్నప్పుడు ఎడమవైపు, కుడివైపు ఉన్నటువంటి దొంగలు ఇద్దరు కూడా మొదట దూషిస్తానే ఉన్నారు. నువ్వు తప్పించుకో, మమ్మల్ని తప్పించు, దేవుని కుమారుడు. అలాగా ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరు మనసుల్లోనూ అలాగుంది. ఒకళ్ళు బయటకంటారు. అయితే గ్రాడ్యుయల్‌గా సిలువ కార్యం జరిగేటప్పుడు యేసుప్రభు యొక్క ఆ యొక్క బిహేవియర్ ప్రవర్తనను చూసి ఒక దొంగ మారుమనసు పొందాడు. ఈయన నిర్దోషి, నిజంగా దేవుని కుమారుడే. బాధలోను, శ్రమలోను కూడా అందరిని క్షమించమని అంటున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని అంటున్నాడు. అని ఒకతను యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేస్తాడు రక్షకుడిగా. ఒకడి మనసు మారింది. ఇంకొకడు మాత్రం ఆ దూషణ అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ఇది మనము లూకాసు వార్త 23, 39, 43లో చూడవచ్చు. నువ్వు క్రీస్తువు కదా! నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అట్లాగా అంటున్నప్పుడు అంటే కొద్దిసేపు రెండోవాడు కూడా అదే మనసులో ఉన్నప్పుడు కొంతసేపటికి ఆయన గద్దించి మనకి శిక్ష తప్పదు. మన పాపులం కాబట్టి నువ్వు దేవునికి భయపడవా అని వాడు గద్దిస్తాడు. గద్దించి మారు మనసు పొందగానే యేసు ప్రభువుకి ఒక విన్నపం చేస్తాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు నేడు నీవు నాతో పరదేశులో ఉందువు అనేటువంటి మాట మనకు తెలుసు. అంటే నీవు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అనగానే జీసస్ హాస్ ఫర్గివెన్ హిమ్. క్షమించేశాడు. ఇన్‌స్టంటేనియస్‌గా క్షమాపణ వచ్చేసింది. కాబట్టి నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉందువు అన్నటువంటి మాట రెండవ మాట. దీని నుంచి మనము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, జనసమూహము ఆయన్ను అవమానిస్తుంది, ఎగతాళి చేస్తుంది, ఉమ్మివేస్తుంది. ఆయన ఏమీ మాట్లాడలేదు.
వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని మీద అటాక్ చేయలేదు, రెబెల్ అవ్వలేదు. అయితే ప్రక్కనున్నటువంటి దొంగ పశ్చాత్తాపంతో మాట్లాడినప్పుడు, నీ దయ నాకు అనుగ్రహించుము అన్న విధానంలో మాట్లాడినప్పుడు యేసుప్రభు నోటి నుంచి సమాధానం వచ్చింది. అంటే హింసించు వారి దగ్గర, బాధపెట్టు వారి దగ్గర ఆయన సమాధానం చెప్పలేదు గానీ, నోరు మెదపలేదు గానీ, పశ్చాత్తాపముతో యేసుని అడిగిన దొంగ యొక్క ఆ విన్నపాన్ని విని సమాధానం ఇచ్చాడు. కొట్టేవారికి సమాధానం ఇవ్వలేదు, తిట్టేవారికి సమాధానం ఇవ్వలేదు. అంటే మనము దేవునిని దయ అడిగినప్పుడు సమాధానం ఇచ్చేవాడు ఆయన కనుక, మనము పశ్చాత్తాపముతో దేవునియందు ప్రేమతో మనము మాట్లాడినట్లయితే, ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడని మనం సంతోషించాలి ప్రియమైన వాళ్ళారా. మనము మన పాపాలను క్షమించమని అడగడంలో తప్పేమీ లేదు. చాలామంది క్రైస్తవులు మా పాపాలను క్షమించుము అనే మాట అనడానికి ప్రార్థనలో చాలా సిగ్గుపడతా ఉంటారు. ఎందుకో తెలీదు. ప్రభువా! నా పాపాలు క్షమించు. నాకు తెలుసో తెలియక ఊహల్లోనో, లేక చేతల్లోనో, చూపుల్లోనో నీకు వ్యతిరేకంగా చేసిన పాపాలను క్షమించమనడంలో తప్పేమి లేదు. అలాగనంత మాత్రాన నువ్వేం పాపివేమి కాదు. దేవుని మనమందరం స్వతహాగా పాపులము. అయితే పర్టిక్యులర్‌గా పాప క్షమాపణ అడిగితే అది తప్పేమీ కాదు. కాబట్టి మనము యేసును దయ అడగవలసిన సమయంలో దయ అడగాలి. దయచేయమని అడగాలి. ఆ దొంగ యొక్క ఆహ్, ఆహ్, యొక్క అపీల్ లాగా మనము కూడా సరైన సమయంలో దేవుడిని ఎప్పుడు కూడా కనికరం కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు వెంటనే దేవుడు మనల్ని కనికరించి మనకి ఆయన యొక్క క్షమాపణ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. సిలువ పైన వేలాడబడుతున్నటువంటి యేసయ్య మన పాపాలకి పెనాల్టీ చెల్లించాడు. కొంత రుసుము చెల్లించాడు. ఆయన మరణిస్తూ కూడా పశ్చాత్తాపడినటువంటి దొంగకు వాగ్దానం చేసేసాడు. గమనించండి. మరణించుచు కూడా ఆయన ఇతరులకు మేలు చేయాలనే విధముగా ఆయన అడిగినటువంటి దొంగకు పరలోక రాజ్య భాగ్యము ఇచ్చాడు. అలాంటి వాగ్దానం మనకు ఇవ్వబడింది. ఆ విధముగా ప్రభువుని మనం అడిగినప్పుడు కూడా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. పరలోకవాసులము నిత్యత్వపు భద్రతలో మనం ఉన్నాము కనుక, మనము దేవునికి ఎప్పుడు కూడా వందనాలు చెల్లాలి. తప్పిపోయిన గొర్రెల వలె కాకుండా, మన బ్రతుకులలో యేసును మనం ఎప్పుడు కూడా ఆయన్ను అనుకరిస్తూ, ఆయన బాటలో వెళుతూ, తప్పిదాలను క్షమించమంటూ మనం ముందుకు పోవాలి. పాపక్షమాపణ పొందాలి. రోమా 10:13 అంటాడు, "ఎవరీవన్ హూ కాల్స్ ఆన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ విల్ బి సేవ్డ్." ఇక్కడ భయంకరమైనటువంటి షరతులేమి లేవు. యేసును ఏ యేసును యేసు వరకు విన్నపం చేసే వారందరూ కూడా రక్షింపబడతారని రోమా 10:13లో రాయబడింది. ఫిలిప్పి ఫిలిప్పైన్స్ అనే ఊరిలో కాలయాన్ అని అంటారు. కాలియాన్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ స్లావరీ. పాపపు బానిసత్వము నుండి విడుదల. చీకటి పాపపు బానిసత్వము నుండి విడుదల, లేక విముక్తి, శాంతి ఇవ్వడం. కాలియాన్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. గాడ్స్ వర్డ్ ఈస్ ఎన్ యారో దట్ నెవర్ మిసెస్ ఇట్స్ మార్క్. దేవుని యొక్క వాక్యము ఒక బాణము వంటిది. అది ఎప్పుడు కూడా గురి తప్పదు. మూడవ సేయింగ్‌కి వెళ్ళిపోతున్నాం. ఈ మూడవ సేయింగ్ అనేది యోహాను 19:26లో ఉంది. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తల్లి పట్ల ఆయనకు గల ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని మర్చిపోలేదు. బహుశా తండ్రి ప్రభువు చిన్నప్పుడే చనిపోయి ఉంటాడు యోసేపు. ఆహ్, హ్మ్, ఆహ్, బహుశా 12 ఏళ్ళు అప్పుడు యేసు ప్రభువారు యెరూషలేము పస్కా పండుగ తీసుకొస్తే యోసేపు తల్లి కూడా వస్తారు కూడా యెరూషలేము మందిరంకి. అక్కడ వాళ్ళందరూ గుంపుగా వెళ్తారు. పస్కా పండుగను ఆచరించి వెనక్కి వస్తున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో పాటు రాడు. మరియా, యోసేపులు తిరిగి యెరూషలేము దేవాలయంకెళ్తే అక్కడున్నటువంటి యాజకులతో ఆయన ఆర్గ్యుమెంట్స్ చేస్తా ఉంటాడు దేవుని వాక్యం బట్టి. అప్పుడు
బాబు నువ్వు ఇక్కడున్నావేంటి? మేమిద్దరం కూడా ఎంతో బాధపడుతున్నాం నీ గురించి తప్పిపోయానంటే, నా తండ్రి పనులు నేను చేయాలి కదా! మీకు తెలీదా? అని అంటాడు యేసుప్రభు. అది 12వ ఏట జరుగుతుంది. ఆ 12వ ఏట యోసేపు గురించి వ్రాయబడింది గానీ, తర్వాత బైబిల్‌లో ఎక్కడ యోసేపు గురించి వ్రాయబడలేదు. యేసు గురించి 30 ఏళ్ల తర్వాత మళ్ళా 33.5 సంవత్సరాల పరిచర్య గురించి రాయబడింది. 3.5 సంవత్సరాలు. అంటే యేసు ప్రభు ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీగా చూడొచ్చు. యేసు ప్రభువుకి తర్వాత మా బ్రదర్స్, సిస్టర్స్ పుట్టినట్లు కూడా బైబిల్‌లో ఉంది. బహుశా 12 ఏళ్ల తర్వాత ఆయనకి 12 ఏళ్ళు వచ్చేటప్పటికి యేసు ప్రభువు తండ్రి ఉండుండకపోవచ్చు. చనిపోయి ఉండవచ్చు. కాబట్టి రెస్పాన్సిబిలిటీనంతా తమ్ముళ్ళని, సిస్టర్స్‌ని పెంచడానికి వడ్రంగి పని చేసేవాడనేటువంటి ఒక భావన ఉన్నది. 30 ఏళ్ల వరకు కుటుంబాన్ని చూసేసాడు అనే భావన. బైబిల్‌లో ఏమీ రాయబడలేదు గానీ. అంటే యేసు ప్రభువు తండ్రి పనులు చేయాలి, ఇహలోకపు తండ్రి తల్లిదండ్రులను కూడా చూడాలనేటువంటి ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీని మనం చూస్తున్నాం. అదే రెస్పాన్సిబిలిటీని యోహాను 19:26లో మనం చూస్తున్నాం. అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహానుతో యోహాను చూపించి చెప్తాడు. యోహానుతో అంటాడు, ఇదిగో నీ తల్లి అంటాడు. అంటే నేను చనిపోతున్నాను కాబట్టి కుమారుడిగా నా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో అన్నాడు. అంటే ఇహలోకపు తల్లిని కూడా ఆయన బాధ్యత పడకుండా వదిలివేయలేదు. కాబట్టి యేసు ప్రభువు ఒక ఫ్యామిలీ, ఫ్యామిలీ మ్యాన్ లాగే ఉన్నాడు. దేవుడైనప్పటికిని తన ఫ్యామిలీని చూసే విధంగా, తల్లిని చూసే విధముగానే ఆయనున్నాడు. యోహాను మంచి శిష్యుడు కాబట్టి తల్లి చనిపోయే వరకు కూడా యోహాను చూసినట్లుగా మనం చూడవచ్చు. ఎఫెసు సంఘానికి టర్కీ తీసుకెళ్తాడు. అక్కడ స్థిరపడి ఆమెను కూడా పోషించినట్లుగా, ఎఫెసు సంఘంలో యోహాను ఒక బిషప్‌గా పనిచేసినట్లు, తర్వాత పత్మస్ ద్వీపంలో ప్రకటన గ్రంథం రాసినట్లు రకరకాల వెర్షన్స్‌ను మనం వింటాం. దేవుని యొక్క చట్టము పిల్లల్ని, తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతుంది. తండ్రి అయిన వాడు తల్లి భార్యను, బిడ్డలను చూడాలి. మనము ఎప్పుడు కూడా వదిలివేయకూడదు. కుటుంబానికి తండ్రి శిరస్సయితే నా పురుషునికి యేసు శిరస్సు, యేసుకు దేవుడి శిరస్సు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. సో, కుటుంబపు రెస్పాన్సిబిలిటీని మనం ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. దేవుని చట్టం ఏం చెప్తుందంటే, కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూడాలని అంటుందనమాట. అంటే ధర్మశాస్త్రం పట్ల తనకు ఉన్నటువంటి బాధ్యతను యేసు ప్రభువు నెరవేర్చాడు. దేవుడు చెప్పాడు కదా! "నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని, తండ్రిని సన్మానింపము." అది ఈ యొక్క మాటకు మనం అనువర్తించొచ్చు. దీర్ఘాయుష్మంతుడైనట్లు తల్లిని, తండ్రిని సన్మానింపము. అంటే యేసు ప్రభువు చట్టాన్ని నెరవేర్చాడు. అంటే ఒక కొండ మీద ప్రసంగం ఒకటి విన్నాం. అదేంటంటే, యేసు ప్రభువు చట్టాన్ని వ్యతిరేకించడానికి, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించడానికి రాలేదు గానీ, యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చియున్నాడు. సరే, మనము దీని నుంచి పాఠమేంటి? తల్లిని ప్రేమించాడు, యోహానుకి అప్పగించాడు. నీవు గూడా నీ జీవితంలో నీ తల్లిదండ్రులను నువ్వు బ్రతికున్నంత కాలం కూడా వాళ్ళని రెస్పెక్టబుల్‌గా చూడాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ హర్ట్ చేయకూడదు. నీ దేవుడైన యెహోవా నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానింపము. నిర్గమకాండం 20 అధ్యాయం 12 వచనంలో మనం ఇది చూస్తున్నాం. ఇదే ఈ మాట నుంచి వచ్చేటువంటి పాఠం. దిస్ ఈస్ ద లెసన్ దట్ యూ విల్ బి నోయింగ్ ఇట్. ఒకసారి యాగోని ఆఫ్ మేరీ చూద్దాం. యోహాను మేరీని ఇక్కడ హత్తుకున్నాడు. ఆ సిలువ మ్రాన మీద ఆయన వేలాడబడి మరణమయ్యే సమయంలో 12 మంది శిష్యులు పారిపోయారు ఎక్సెప్ట్ యోహాను. యోహాను అలాగ బలంగా ఉండిపోయాడు గొప్ప విశ్వాసిగా. అందుకనే అందుకనే ప్రకటన గ్రంథం కూడా ఆయన ద్వారా వచ్చుంటది. ఇక్కడ తల్లి అయిన మరియ యేసును శిలువ మీద ఉన్నటువంటి యేసును దుఃఖిస్తుంది పట్టుకొని. ఇది ఒక ఆహ్, బైబిల్ ప్రవచన నెరవేర్పుగా మనం చూడవచ్చు. యేసు ప్రభువు 33 ఏళ్ల కిందట పుట్టినప్పుడు
యెరూషలేము దేవాలయములో సిమియోను అనే భక్తుడు నీ 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 హృదయంలోనికి ఖడ్గము దూసిపోతుందనే ఒక మాట చెప్తాడు. అది ఇక్కడ నెరవేరుతుంది సిలువ మ్రాను దగ్గర. ఈ తల్లి యొక్క తీవ్రమైనటువంటి వ్యధ మీరు గమనించవచ్చు. ఆ విధముగా తల్లి చేతిలోనే కుమారుడు చనిపోవడం అనేది ఏ స్త్రీ, ఏ తల్లి కూడా భరించలేదు గానీ, అంతటి గొప్ప దుఃఖాన్ని మరియమ్మ భరించింది. సో, యేసుప్రభు ఫ్యామిలీని ప్రేమించాడు. మనము ప్రేమించాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఇంకో ఫ్యామిలీ ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఫ్యామిలీ, కుటుంబం, అది చర్చ్. అందువల్ల చర్చ్‌ని కూడా మనం ప్రేమించాలి. బోత్ మేరీ అండ్ జాన్ ఆర్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ జీసస్. యేసు వద్దే ఉన్నారు వాళ్ళు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ గ్రేట్ పెయిన్ అండ్ సఫరింగ్. ఇద్దరూ కూడా బాధపడుతున్నారు యేసుని చూసి. అయితే ఒకరినొకరు నిత్తల్లి, కుమారుడుగా యేసు ప్రభువు యోహానును, మేరీని చేయడం వల్ల వాళ్ళిద్దరూ కూడా ఔదార్యం పొందినట్లుగా మనం చూస్తాం. ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్, యూ డోంట్ నీడ్ టు క్యారీ ఇట్ ఆల్ ఎలోన్. నువ్వు ఏదైనా ఒక ఒక బాధను భరిస్తున్నప్పుడు నువ్వు ఒక్కడివే మోయక్కర్లేదు. నీ ఫ్యామిలీ భరిస్తుంది, యేసుప్రభు భరిస్తాడు, నీ చర్చ్ కూడా భరిస్తుంది. అందువల్ల యూ షేర్ యువర్ ప్రేయర్ పాయింట్స్ టు ది చర్చ్ సో దట్ ది చర్చ్ విల్ ప్రే అండ్ డెలివర్ యూ. చర్చ్ ఈస్ ది గ్యాదరింగ్ ఆఫ్ బిలీవర్స్, రిడీమింగ్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ ఏంటంటే చర్చ్ అని కూడా మనం చూడవచ్చును. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద థర్డ్ వర్డ్, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఫోర్త్ వర్డ్ ఏంటంటే, యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే ఏలీ అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు గానీ, దాని అర్థం ఏంటంటే, దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. వై హావ్ యూ ఫర్సేకెన్ మీ అని ఎంతగానో వ్యధ చెందుతున్నాడు యేసుప్రభు శిలువ మ్రాను మీద. దీని అర్థం చూద్దాం. యేసుప్రభు శిలువ మ్రాను మీద చెప్పినటువంటి 4వ సూక్తి అర్థం చేసుకోవడం మనకు చాలా కష్టం. ఎవరు దీన్ని అర్థం చేసుకోలేరు. ఏంటి చెయ్యి విడిచిపోవడం ఏంటి? దేవాది దేవుడు యేసు యొక్క చెయ్యి విడిచిపోవడం ఏంటి? యేసుప్రభు దేవుడే కదా! దేవుని కుమారుడే కదా! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తత్వమైన దేవుడు కదా! కొద్ది సమయం ఎందుకు వదిలిపెట్టేశాడు అనే విధానంలో ఇది అర్థం కాదు చాలా మందికి. కాబట్టి ఎందుకు ఆయన చేయి విడిచిపెట్టవలసొచ్చిందంటే, లోకములోని పాపాలన్నీ కూడా, మనుష్యుల పాపాలన్నీ కూడా యేసు పైన మోపబడినప్పుడు తండ్రికి, కుమారునికి మధ్య ఎడబాటొచ్చింది. అంటే మన పాపము యేసు ప్రభువుని మన పాపం యొక్క ప్రభావము ఎంతలాంటిదంటే, యేసు ప్రభువు చెయ్యి దేవుడు విడిచే అంత ఘోరమైనటువంటి తప్పిదాలు మనవి. కాబట్టి మన పాపమే యేసు ప్రభువు మీద మోపబడినప్పుడు అంత అంత టోటల్ పనిష్మెంట్‌ని ఆయన పొందుతుండగా, ఆ పాప భారము బట్టి దేవాది దేవుడు యేసును ఒక క్షణకాలము విడిచిపెట్టాడు. అదే అర్థం చేసుకోవచ్చు. పాపము ద్వారా ప్రభావితమైన విశ్వంలో ప్రతీదీ మళ్ళా దేవునితో సరిదిద్దబడ్డానికి తండ్రి ప్రపంచంలోని పాపాలను కుమారునిపై ఉంచాడు. అంటే ఈ పాపాలను క్షమించడానికి సర్వ మానవాళి తరతరాలుగా ఉన్నటువంటి మనుషులకి పాపాలని క్షమించడానికి తండ్రి మన దోషాలన్నిటిని కూడా ఆయన మీద ఉంచాడు. ఆ దోషం యొక్క ప్రభావమే ఎడబాటుకు కారణమని మనము గమనించుకోవాలి. 2 కొరింథీయులు 5:19 ఏముందంటే, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, అంటే మన పాపాలను మన మీద వేయకుండా క్రీస్తు మీద వేశాడు. అందువలన దేవుడు మానవులతో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకున్నాడు. కాబట్టి మనము దేవునిలో నీతి ఎగనట్లుగా దేవుడు యేసుప్రభువుని పాపము చేయని వాడిని పాపముగా చేస్తాడు. ఆయన పాపేమి కాదు. సో, ఈ మనల్ని నీతిమంతులుగా చేయడానికి యేసు ప్రభువు బలియాగమైపోయాడు. కాబట్టి పాపము చేసిన వాడుగా పాపముగా ఆయన చేసేసాడు. 2 కొరింథీయులు 5:21. కాబట్టి ఇది జరగాలంటే ఇంత పాప దోషాన్ని
ఆయన మోస్తూ ఉండగా ఒక క్షణకాలం పాటు ఆ పాప ప్రభావము దేవుని చేయి ఆ యేసుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళా తిరిగి ఆయన ఆ యొక్క ఆహ్, హ్మ్, యేసు చేతిని ఆయన అందుకున్నట్లుగా మనము చూడవచ్చును. పాపము లెసన్ ఏంటి దీని నుంచి? సిన్‌ఫుల్ సిన్‌ఫుల్‌నెస్ ఫర్‌సేక్స్ గాడ్. మనకి దేవునికి సంబంధం ఉంది. ప్రార్థనలు చేస్తా ఉంటాం. కూటాలకు వెళ్తా ఉంటాము. ఆదివారం బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ థర్స్‌డే నాడు మీటింగ్‌లకి వెళ్తాం. మంచిదే, గుడ్. బట్ వెన్ వి ఆర్ ఇన్ సిన్, దట్ సిన్ సెపరేట్స్ అస్ ఫ్రమ్ ది ఫెలోషిప్ ఆఫ్ గాడ్. అందువల్ల పాపములో మునిగిపోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. లోకాకర్షణలో పడిపోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు. యేసుతో దేవునికిని, మనకిని మళ్ళా తిరిగి యేసు ప్రాణత్యాగం వల్ల మనకి సంబంధం ఏర్పడింది గనక, మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. అయితే మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఏంటంటే, దేవుడు మనల్ని, "నా యొక్క కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎందుకు నా చేయి విడిచిపెట్టావని" దేవుడు మనల్ని తిరిగి అడుగుతా ఉంటాడు. ఎందుకు నా చేయి విడిచిపెట్టి లోకపు విధానాల్లో నువ్వు పోతున్నావు? లోకాకర్షణలో పోతున్నావు? ఏంటబ్బాయి కథా కమేషు, వై యూ హావ్ ఫర్సేకెన్ మీ అని మనం ప్రశ్నిస్తున్నప్పుడు నీ సమాధానం ఏంటి? దేవుడిని వదిలేస్తున్నావా? నీ పాపం వల్ల? నీ పాపాల్లో పడిపోయి ఇంకా దేవుని క్షమాపణ అడగడం, యేసు ద్వారా క్షమాపణ అడగడం అనేది నీకు లేదా? ఆయనే తిరిగి మనల్ని అడుగుతున్నాడు. యేసుప్రభు, దేవా దేవా నా చెయ్యెందుకు విడిచావు? ఎలీయాలి లామా సబక్తానని యేసుప్రభు అడుగుతున్నాడు. అయితే దేవుడే మనల్ని అడుగుతున్నాడు. ఎందుకబ్బాయ్ నువ్వు నా చెయ్యి వదిలేసావు? ఫెలోషిప్ చర్చ్‌కి రావు. ప్రార్థన చేయించుకో. నీ ఇష్టం వచ్చినట్లు నీ నీ యొక్క జీవిత గమనంలో నువ్వు పోతావు. చస్తే చచ్చాను, బతికితే బతుకుతానని నీ జీవితాన్ని నిరాశ నిస్పృహలతో ఎందుకు చేసేసుకున్నావు? సాతాను నువ్వు రక్షింపబడినప్పటికిని అంత అంత బలమైన శోధనలో నిన్ను పడేశాడా? తిరిగి మారుమనసు పొంది నా దగ్గరికి తిరిగి రా. నా చేయి పట్టుకో అని దేవుడే మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఒక మాట ఇక్కడ మనం చూస్తున్నాం. సో, మై చైల్డ్ వై యూ హావ్ ఫర్సేకెన్ మీ, నన్ను నా చెయ్యి ఎందుకు వదిలేసావు? ఇప్పుడు మన పిల్లలు పాడైపోతున్నారనుకోండి. అయ్యో! అని అయ్యో! మా ప్రొడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడయిపోయాడే! ఈ కుమారుడు మళ్ళా వస్తే బావుండును. అయ్యో! మేమెంతో ఆనందంగా ఉండేవాళ్ళం. వీడెళ్ళిపోయాడు అని ఎంత బాధపడుతున్నాడో. బయట ఆహారం లేకుండానే యజమానుడు ఏ విధంగా బాధపడ్డాడో, తండ్రి కూడా మనము విశ్వాసులైనటువంటి మనము తప్పిడు మార్గంలో ఉన్నప్పుడు ఆయన బాధపడతా ఉంటాడు. ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టారు మీరు అని ఆయన అడుగుతాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని విస్మరించకూడదు. ఫెలోషిప్‌లో ప్రార్థనలో ఉండాలి. ఫెలోషిప్‌తో ఉండాలి. చర్చ్ గోయింగ్ అనేది కంపల్సరీ. అది లేకపోతే మీరు మా ఒక విశ్వాసులుగా పెరగడం అనేది అది చాలా చాలా కష్టము. కాబట్టి ప్రియులారా, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపపు ప్రపంచములో మనం మునిగి తేలుతున్నట్లయితే, పాపపు అలవాట్లు మనం చేసుకుంటున్నట్లయితే, అవి మనకు దేవుని నుంచి దూరంగా పోయే విధముగా అవి ఒక ఉంటాయి కనుక, మనము చాలా జాగ్రత్తగా మనము మన జీవితాల్ని యేసు యొక్క వెలుగులో నడపడానికి ప్రయత్నం చేయాలి. ఐదవ మాట ఏంటంటే, లేఖనము నెరవేర్చున్నట్లు నేను దప్పుకొనుచున్నాను అంటాడు. యేసు ప్రభువు ఇక్కడ ఐ థర్స్ట్ అని అనడం ఏంటంటే, ఇక్కడే యోహాను సువార్తలో ఆ మాటుంది. 19, 28, 29లో సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానని అనెను. చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. కనుక వారు స్పంజి చెరకుతో నింపి హిస్సోపు పుడక తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆ యేసుప్రభువు పుట్టినప్పుడు బంగారము, బోళము, సాంబ్రాణి ఇచ్చారు గదా! ఆ బోళం అంటే చేదు అనమాట. చేదు చెరక. ఇక్కడ అది నెరవేర్పుగా చూస్తున్నాం. యేసు ప్రభువు మామూలు మనిషిగానే జీవించాడు. మనలాగా రక్త మాంసాలున్నాయి. ఈ రక్త మాంసాలతో ఉన్న మా యేసు ప్రభువు మనిషి ఏ విధముగా అయితే బాధపడతాడో, ఆ విధంగా బాధపడడం వల్ల ఈ యొక్క ఆహ్, శిలువ కార్యములో ఆయనలో ఉన్నటువంటి
ఆ నీరు బయటికి పోయి, ఆ ఎండ ప్రభావం వల్ల, లేకుంటే ఎగ్జర్షన్ రావడం వల్ల ఆయన దాహం కొనుగొనున్నాడు. ఇంకొక రీజన్ ఏం చెప్తానంటే, మన పాప భారాలన్నీ కూడా ఆయనకు ఎంతో దాహాన్ని కలిగించున్నాయి. దీని నుంచి పాఠం ఏంటంటే, యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 14, 13, 14లో నేను నేను నీళ్లు త ఇచ్చు నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పటికీ దప్పికొనడు అంటాడు. మామూలు నీళ్ళు తాగుతాను. జీవజలాలు మీకిస్తానని అంటాడు. కాబట్టి మనము మన మన పాదరక్షల్లో యేసుప్రభు నడిచాడు. మనం ఆయన పాదరక్షల్లో మనం నడవాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని రాయబడింది. అది ఆకలి దప్పులు మనము పడవలసొచ్చినప్పుడు ప్రభు కోసం పడాలని రాంది సెర్మన్‌లో కొండ మీద మా ప్రసంగంలో అదొక ప్రసంగం అని మీకు తెలుసు ధన్యతల్లో. కాబట్టి యేసుప్రభు తన జీవితాన్ని మన కోసం ఆయన అర్పించేశాడు. దాహం కూడా కొన్నాడు. దీనికి రకరకాలుగా నువ్వు దేని పట్ల దాహం కలిగి ఉన్నావు? నీకు ధనదాహమా? లేకుంటే ఈ మ త వేరే రకరకాల దాహాల గురించి ఏదో మాట్లాడుతా ఉంటారు. ఏది మాట్లాడినా మనకి మనం స్పిరిచ్యువల్ పీపులం కాబట్టి, మనం ఇక్కడేంటంటే యేసుప్రభువు దాహం పొందాడు మన పాపభారం బట్టి. అయితే ఆయన మనకి మనం దాహం కొంటే జీవజలాలు ఇస్తానంటున్నాడు. విశ్వాసంతో ఉంటే మన కడుపులోంచి జీవజలాలొస్తాయని అంటున్నాడు. ఇప్పుడు సమరిటన్ వుమెన్ గురించి మనకు తెలుసు. సమరయురాలు. ఆమె సుకారణ బావి దగ్గర యేసుప్రభు వెళ్ళినప్పుడు నీళ్ళు ఇమ్మని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు ఆ సంఘటన మనకు తెలుసు. ఆమె ఎంతసేపు కూడా అనేక మంది భర్తలతో ఆ ప్రా ఆ ప్రేమ వ్యవహారాలతో ఉండేది కాబట్టి ఆహ్, హ్మ్, ఆమెను గద్దిస్తాడు యేసుప్రభువు. "నువ్వు ఆ జీవితం బట్టి తృప్తి పొందవు. నేనిచ్చే నీళ్లు తాగు తృప్తి పొందుతావు" అని ఆమెను గద్దించడం జరుగుతుంది. ఇంకా ఆరో మాట ఏంటంటే, యేసు ఆ చెరకును పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించెను. దీనికొక గ్రీక్ వర్డ్ ఏంటంటే టెటిలిస్టాయ్. టెటిలిస్టాయ్ అంటే ఫినిష్డ్. ఏంటి ఫినిష్డ్? యేసుప్రభు ఫినిష్ చేయడం ఏంటంటే, దైవ ప్రణాళిక మానవుల కొరకు దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చాడు. అదేంటంటే మ్రాన మీద తన ప్రాణాన్ని పెట్టి రక్తము కార్చాలి. సో, దైవ ప్రణాళికను యేసు ప్రభువు శిలువ మ్రాను మీద నెరవేర్చడం బట్టి యేసుప్రభు అంటాడు ఇట్ ఈస్ టాయ్ అంటాడు. అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. మీరు దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. దైవ ప్రణాళికను పూర్తి చేశాడు. తండ్రి తనకి అప్పగించిన పనిని ఆయన పూర్తి చేశాడు. దీనికి మన లెసన్స్ ఏంటి మనం దీన్ని చూస్తున్నాం? మనము దేని గురించి అసలు బ్రతుకుతున్నాం? లెసన్ ఏంటి మనకి? దేవుడు నీకేమన్నా ఒక పర్టిక్యులర్ ప్రణాళిక ఇచ్చాడా? ఈ నీకు పొట్ట పోషణ ఒకటేనా? కష్టపడతావు, సంపాదించుకుంటావు, కుటుంబాన్ని పరిపాలించుకుంటావు, చనిపోతావు. ఇదేనా దైవ ప్రణాళిక? దేవుని పరిచర్య. పౌలు గారు అంటాడు, నాకు ఇవ్వబడినటువంటి పనిని నా పరుగు పందాన్ని నేను తుదముట్టించానంటాడు. అంటే సక్సెస్‌ఫుల్‌గా మనము దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క విశ్వాసంలో మనము ముందుకు వెళ్ళాలి. అదే పాఠం. అంటే దేవుని బిడలుగా మనం ఈ లోకంలో దైవ చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనం ఉండాలి. ఈ విధముగా రకరకాల పెయిన్స్ ఉంటాయి మనకి. బాధలుంటాయి. అయినా మనం బాధపడక్కర్లేదు. ప్రభువుని చూడాలి. విశ్వాసమునకర్త దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు మనకుండగా మనకేం భయం లేదని ముందుకు పోవాలి. దేవుని మీదే మనం భారం వేసుకుంటూ వెళ్ళాలి. ఇంక ఏడవ మాట ఏంటంటే, యేసు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని అంటాడు. ఫాదర్ ఐ కమిట్ మై స్పిరిట్ ఇంటు యువర్ హ్యాండ్స్. ఇవి చివరి లోకా ఒక్కడే దీన్ని రికార్డ్ చేస్తాడు. 7 మాటల్లో చివరిది లోకా రాస్తాడు. ఇప్పుడు బాడీనేమో యేసుప్రభు యూదులు చంపుతా ఉంటుంటే వాళ్ళ 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 చేతుల్లో శ్రమ పడడానికి
చనిపోవడానికి శరీరాన్ని అప్పగించేసాడు. సోల్‌ని చంపలేరు కదా ఎవరుని. అయితే సోల్‌ని మాత్రం స్పిరిట్‌ని దేవుని చేతిలో పెట్టేసాడు. అంటే చనిపోయినప్పటికిని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఆ మరణంలో కూడా ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. అంటే దేవుడు తన యొక్క నిరీక్షణకు సమాధానం ఇస్తాడని ఆయనకి తెలుసు. ఆయన నిరీక్షణ ఏంటంటే ఆత్మను అప్పగించాడు కదా! మూడవ దినాన్ని తిరిగి లేపుతాడు అని యేసుకు తెలుసు. దేవునిపై పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. ఆ విధముగానే మరి యేసు ప్రభువుని మూడవ దినమున పునరుద్ధాన పండుగన రోజున యేసు యొక్క నిరీక్షణను ఆయన దేవుడు నెరవేర్చున్నాడు. మరి దీని నుంచి పాఠం ఏం నేర్చుకుంటాం మనం? అంటే మన జీవితాలు దేవుని చేతిలో పెట్టాలి ఎప్పుడు కూడా. సాతాను చేతిలో పెట్టకూడదు. మనము ఈ విశ్వాస యాత్రను ముగించే సమయానికి మన ఆత్మలు దేవుని దగ్గరికి పరదేశంలోకి వెళ్ళిపోవాలి. ఆ రీతిగా మన యొక్క జీవితంలో ప్రతి విధమైనటువంటి ప్రణాళికలో కూడా దేవుని చిత్తము నెరవేర్చబడే విధముగా ఉండాలి. అంటే మన జీవితము ఎప్పుడు కూడా దేవుని యొక్క చేతుల్లో ఉండాలి. శరీరాన్ని కొల్లగొడిసేశారు, హింసించారు. అయినా ఈ ఆత్మ మాత్రము అది దేవుని చేతిలో పెట్టేసాడు. అందుకనే శరీరాన్ని చంపువాడికి మీరు భయపడవద్దు గానీ, ఆత్మను చంపువాడికి భయపడండి. ఆత్మ నరకానికి పోతే చాలా ప్రమాదం గనుక మనం ఎప్పుడు కూడా మన ఆత్మలు దేవుని చేతిలోనే పెట్టడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు కుమారుడైన దేవుడు యేసు ప్రభువును వదలలేదు. మనల్ని కూడా వదలడు. మనల్ని కూడా వ బ మనం మరణించిన పిదప పునరుద్ధానం చేస్తాడు. మధ్యాకాశంలోనికి ఆయన తీసుకొని వెళ్తాడు. సో, మనల్ని ఆయన ఎప్పుడు కూడా వదిలివేయడు. శిలువ ప్రవచన యేసు ప్రభువు శిలువ మరణము అనేది ప్రవచన నెరవేర్పు. యేసు ప్రభువు దాన్ని దేవుని యొక్క ప్రణాళిక మేరకు ఆ విధముగా దేవుని ప్రణాళిక నెరవేర్చి ఆయన మనకి మోక్షాన్ని ప్రసాదించాడు. దేవునికి మనం వందనాలు తెలియచేయాలి. ఈ 7 మాటలు కూడా మనకు మనము ఆయనపై నమ్మకాన్ని ప్రతి ఏడాది వింటాము. గుడ్ ఫ్రైడే నాడు మన సోదరులు ఏడుగురు మాట్లాడతారు. ఒక రకమైనటువంటి నమ్మకాన్ని ఇంకా ఇంకా నమ్మకాన్ని ఈ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే మనకు పెరుగుతుంది. ఆ విధముగా మన నమ్మకాన్ని, యేసుప్రభు మీద విశ్వాసాన్ని, దేవుని మీద విశ్వాసాన్ని మనము పెంచుకుందాం. గాడ్ బ్లెస్ యూ.